సూలూరుపేట కోటపోలూరులో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు షణ్మారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని, పేదల కడుపు కొట్టేందుకే పథకం పేరు మార్చి 125 రోజులు పెంచుతున్నట్లు బూటకపు మాటలు చెబుతున్నారని తెలిపారు. 8 గంటలు ఉన్న పని 12 గంటలు చేశారని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు. ఎవరు కూడా ఈ యొక్క పథకంలో ఏ రోజుకి కూడా పెన్షన్ రావట్లేదా? 3 సంవత్సరాలు అంత ముందు వచ్చిందా? 3 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకుంటున్నావా? మరి రావట్లేదు. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. 4 నెలలు అయిపోతుంది, 5 నెలలు అయిపోతుంది. అది 12 రోజులు కూడా వారానికి ఎన్ని రోజులు పోతావు? పని ఉన్నప్పుడు 7 రోజులు పోతాం, మొత్తం పోతావు అని పోయిన సంవత్సరం